ఐక్యత ఇవ్వాలి కనీస వేతనం 26,000 ఇవ్వాలి కనీస వేతనం 26,000 ఇవ్వాలి గ్రాట్యుటీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ గౌరవ వేతనం మాకొద్దు కనీస వేతనం కావాలి గౌరవ వేతనం మాకొద్దు కనీస వేతనం కావాలి. జిల్లా వ్యాప్తంగా ఈరోజు బాపట్ల జిల్లా వ్యాప్తంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలందరూ కూడా రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఈరోజు అందరూ కూడా కార్యకర్తలు ప్రాజెక్ట్ ఆఫీసుల వద్ద రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. రేపు అంగన్వాడీ ఆయాలు చేస్తారు. మాకు ఉన్నదల్లా ఒకే ఒక్క డిమాండు, మా కనీస వేతనం చేయండి, మాది గౌరవ వేతనం మాకొద్దు, కనీస వేతనం కావాలని అడుగుతున్నాము. 2 సంవత్సరాలు అయినా కూడా ఈ ప్రభుత్వము వారిచ్చిన హామీల పరంగా మాకు ఎటువంటి జీతాలు కూడా పెంపుదల చేయలేదు. మేము ఇచ్చే 11,500తో ధరలు పెరిగిన కారణంగా కానీ ఏదైనా ఇటువంటి చాలా ఇబ్బందులు పడుతున్నాము అంగన్వాడీ కార్యకర్తలందరూ కూడా. అట్లానే ఐసీడీఎస్కి ఇచ్చే బడ్జెట్ని కూడా పెంచాలి. అట్లాగనే అంగన్వాడీ కార్యకర్తలకి ఇచ్చే బిల్స్ కానీ ఏవైనా కూడా లబ్ధిదారులకు ఇచ్చే బిల్స్ కూడా కొంచెం పెంచితే వాటికి సంబంధించినవన్నీ కూడా మేము చేయడానికి వీలుగా ఉంటుంది. ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఒకటే డిమాండ్ మాది, అంగన్వాడీ కార్యకర్తలకి జీతం. బాపట్ల ప్రాజెక్టు గత ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా 42 రోజులు సమ్మె చేసినప్పుడు టెంటుల దగ్గరికి వచ్చి ఇప్పుడు ఉన్న అధికారంలో ఉన్న ప్రభుత్వము మేము రాగానే మీ జీతాలు పెంచడం, మీ హామీలన్నీ నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీలు ఇప్పటివరకు నెరవేర్చలేదు. వాళ్ళు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూడా 2 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. మాకు ఎటువంటి జీతం పెంచలేదు. మాకు ముఖ్యంగా అంగన్వాడీలు చేసే సేవలకి ప్రతిఫలంగా జీతం పెంచితేనే మేము అంగన్వాడీలు బ్రతకగలుగుతాము. అది కూడా కనీస వేతన చట్టం ప్రకారం 26,000 మేము డిమాండ్ చేస్తున్నాము. గ్రాట్యుటీ కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం, వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం గ్రాట్యుటీ కూడా మాకు అమలు చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంగన్వాడీలు ప్రతి జిల్లాలో రిలే దీక్షలో ఇప్పుడు కూర్చున్నాము. వాళ్ళు కనుక ఈ 2 రోజులు హామీ ఇవ్వకపోతే మాకు జీతాలు పెంచుతాము, పలానా టైంలో కానీ పలానా నెల నుంచి కానీ వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని ఒక వాయిస్ ఇవ్వందే మేము మహా విజయవాడలో ధర్నా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. ఈ దీక్షలు ఆపే పని లేకుండా మీ నుంచి ఒక వాయిస్ అంటూ వస్తేనే మేము దీక్షలు విరమిస్తాము. మాకు ముఖ్యంగా 2 డిమాండ్స్. ఒకటి, అంగన్వాడీలకు కనీస వేతనం పెంచాలి. ఇప్పుడు పెరుగుతున్న ధరలను బట్టి వేతనం పెంచాలి. మాకు వర్క్ కూడా ఎక్కువగా ఉంది, ఆ వర్క్ అన్నా తగ్గించాలి. ఆ వర్క్ ప్రకారం జీతం అన్నా పెంచాలి. మాకు ఒకటే డిమాండు, జీతం పెంచి మా సమ్మెను విరమింపు చేసుకోవాలా లేదా అనేది మీ నిర్ణయం మీద ఆధారపడి ఉంది. నేను బాపట్ల ప్రాజెక్టు నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు సమ్మె చేస్తున్న కారణం చెప్తాను. తర్వాత మాకు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఎంతవరకు న్యాయం చేస్తుందో నేను వివరిస్తాను. కానీ ఒకటి, లాస్ట్ 23వ సంవత్సరం 24వ సంవత్సరం మేము చాలా ధర్నాలు చేసాము. కానీ 42 డేస్ చేసినప్పుడు ఏమి కూడా సీఎం చంద్రబాబు గారు వచ్చారు మా దీక్ష దగ్గరికి. మేము శాలరీ పెంచుతాము, మీకు అన్ని విధాలుగా మేము న్యాయం చేస్తాము, మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తాము, గ్రాట్యుటీ ఇస్తామని చాలా సార్ మాకు భరోసా ఇచ్చారు. కానీ ఒకటి కూడా క్రియల రూపంలో చూపించలేదు. ఎంతవరకు మేము ఎదురు చూస్తాము సార్? ఇప్పుడు మా జీతం ఎంత, మా కుటుంబం గడవాలంటే ఎలా గడుస్తుంది? 11,500 ఒక కుటుంబం గడవాలంటే మాటలు కాదు కదా. మరి ఆ 11,500లో మీరిచ్చే కూరగాయల డబ్బులు కానీ, ఇంటి అద్దె డబ్బులు కానీ, రవాణా ఛార్జీలు కానీ న్యాయంగా మీరు ఆలోచించండి. ఒక్క బస్తా బియ్యం తీసుకెళ్ళి రేషన్ షాప్ నుంచి బళ్ళు వేసుకుంటే 100 రూపాయలు అడుగుతున్నాడు. మీరిచ్చేది 10 పైసలు పావలానా? అవి మీరు తీసుకోండి. మీరు తీసుకొని మాకు వచ్చే ప్రతి రేషన్ కూడా మరి మీరు రేషన్ షాప్ నుంచి తోలిస్తారో మరి ఇంకెక్కడి నుంచి తోలిస్తారో అవన్నీ మాకు అవసరం లేదు. ఆ డబ్బులు మీరే తీసుకోండి, మీరే తోలించండి. పోతే ఎవ్రీ ఇయర్ మాకు
3/4 రూపంలో 500 ఓఈ బిల్ ఇస్తున్నారు. ఓఈ బిల్లుకి ఏమొస్తుంది? ఒక చీపురు 150 చీపురు కొనాలా, పిల్లలకి నాప్కిన్స్ కొనాలా, సోప్ కొనాలా, లేకపోతే హ్యాండ్ వాష్ కొనాలా, ఏమి కొంటాం మేము? ఏమి ఇస్తున్నారు? ఎంతవరకు న్యాయం జరుగుతుంది? మీరు ఆలోచించారా? అవి కూడా మీరే సప్లై చేయండి. మాకు కొద్ది డబ్బులు వద్దు, ఏమొద్దు, ఓఈ డబ్బులు వద్దు, మాకు కూరగాయల డబ్బులు వద్దు, గ్యాస్ కూడా మీరు ఫ్రీగా ఇవ్వండి. మంత్లీ 1 ఇస్తారో, మంత్లీ 2 ఇస్తారో అది మీరు చేయండి. మరి ఇంత మీరు మా చేత ఇంత ఉన్నది మీరేం చెప్పారు? మాకు అన్ని విధాలుగా మేము మీకు భరోసా ఇస్తాము అన్నారు. ఏం భరోసా ఇచ్చారు సార్ మీరు? ఒకటి చెప్తారా మీరు? ఒకటి చూపిస్తారా మీరు? క్రియ రూపంలో చూపించండి, కాగిత రూపంలో చూపించండి. మీరు ఎలా చెప్తే అలా చేస్తాము. 42 రోజులు సమ్మె చేసినందుకు పని ఒత్తిడి పెంచాలి కానీ పని ఒత్తిడి ఒక్కటి కూడా తగ్గించలేదు. ఎంత ఇబ్బంది పడుతున్నాం మేము, ఎంత ఇబ్బంది. బెనిఫిషరీస్ వస్తారు అంగన్వాడీ స్కూల్కి, బట్ అప్పుడు యాప్ పని చేయదు. అది మరి ఎవరు చేస్తారు అవన్నీ? యాప్ పని చేయదు, వాళ్ళ చేతులు కూర్చుంటారు. అది సిగ్నల్ లేదని, లేకపోతే నాట్ రీచబుల్ అని అట్లా వస్తుంది. మరి ఎవరు చెప్తారు దాని అంతటికి? ఎవరు చేస్తారు? మేమేమో వర్క్ చేయలేదని మా పై అధికారులు మమ్మల్ని బాగా హడావుడి చేస్తారు. ఇటు స్కూల్లో వర్క్ మేము చేయాలా, టీహెచ్ఆర్ చేయాలా, టీహెచ్ఆర్ ఎఫ్ఆర్ఎస్ చేయాలా, పిల్లలకి ప్రీ స్కూల్ చెప్పాలా, ఏం చెప్పాలి మీరు చెప్పండి? ఇచ్చే 11,500 నేను అంటలేదు సార్, మీరు ఆలోచించండి న్యాయంగా. ఒక టీచర్ ఉద్యోగం చేస్తుంటే కేవలం పిల్లలకి పాటలు చెప్పడం వరకే చేస్తారు, వాళ్ళని వాళ్ళు అప్డేట్ చేస్తారు. మరి మేము ఏం చేయాలి? టీహెచ్ఆర్ ఇచ్చుకోవాలి, పిల్లలకు ఫుడ్ చెప్పాలి, ప్రీ స్కూల్ చెప్పాలి, వాళ్ళు హైట్ వెయిట్ చూడాలి, బాలింతల గర్భవతులకి ఏఎన్సీ పిఎన్సీలు చేయాలి. ఇంత వర్క్ పెంచి మా నెత్తిని పెట్టి 11,500 మీకు ఇవ్వడం చాలా గొప్ప అని మీరు ఫీల్ అయితే ఎట్లా సార్? మా దగ్గర రండి, మా 11,500 మీరు తీసుకోండి, మీ ఫ్యామిలీ గడిచిదేమో చూడండి. ఇంత ఇబ్బందికి పెడుతున్నారే, ఎంతవరకు మీకు అది న్యాయంగా ఉంది? గ్రాట్యుటీ అన్నారు, గ్రాట్యుటీ ఏం పెంచారు మీరు? ఏం పెంచారు? పెంచినట్టు జీవో ఇచ్చారా? ఇంత అమౌంట్ అని అంటున్నారా? మరి 20-25 సంవత్సరాలు అంగన్వాడీలో టీచర్గా చేస్తున్నాము, కార్యకర్తగా హెల్పర్గా చేస్తున్నాము. ఎండకి వెళ్ళేటప్పుడు చేతులు ఉట్టి చేతితో పట్టుకొని పోవాలా మేము? అంటే మేము సమాజ సేవ కదా చేస్తున్నాము. మీరు ఇచ్చే 11,500 గౌరవ వేతనం కాదు అది. అసలు అది గౌరవ వేతనం అంటారా సార్? పేరు పట్టి గౌరవ వేతనం అన్నారు. 11,500 గౌరవంగా బ్రతకగలరా ఎవరైనా? అంటే మీరు ఇచ్చే ఈ జీతం మీద మేము బ్రతకాలి, పిల్లల్ని బ్రతికించుకోవాలి. ఏందో మేము పెద్ద గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయినట్టు మాకు స్కీమ్స్ మొత్తం తీసి పడేశారు. ఈరోజు ఒక స్కీమ్ గురించి వెళ్తే ఎక్కడైనా సరే మేము ఎలిజిబుల్ ఉన్నామా? అదేమనంటే సిఎఫ్ఎంఎస్ ద్వారా మీరు శాలరీ తీసుకున్నారు. శాలరీలో మేము తీసుకునేది గౌరవ వేతనం. ఎవరిది గౌరవ వేతనం అంటే కూడా నాకు కుదరట్లేదు. ఏమి ఇస్తున్నారండి? రోజుకి పొలం పని చేసే వాళ్ళు కూడా మాకంటే ఎక్కువ సంపాదిస్తున్నారుగా. మేము 9 నుంచి 4 గంటలు బయటకు వెళ్ళకూడదు. మరి మీరు చెప్పే ప్రతి పని మేము చేస్తున్నాము. మరి ప్రతి పని చేస్తున్నప్పుడు మేము ఏం చేస్తున్నాము? మాకిచ్చే ఈ గౌరవ వేతనం వీళ్ళకి సరిపోతుందా? వీళ్ళకి పిల్లలు ఉన్నారు, భర్తలు లేని వాళ్ళు 70% ఉన్నారు. ఈ గవర్నమెంట్ ఉద్యోగం అన్న ఇది? మేము చేసే కూలి పనికి 11,500 తీసుకొని మా పిల్లల్ని మేము చదివించాలా? మాకు స్కీములు తీసేస్తారా? మరి స్కీములు తీసేస్తే మేము ఏం పెట్టి చదివించాలి మా పిల్లల్ని? అంటే మా పిల్లలు చదువుకోవడానికి కూడా లేదా? సమాజంలో బ్రతకడానికి లేదా? గౌరవం అనేది మాకు లేదా? పేరు మటు గౌరవ వేతనం, ఉద్యోగం మాత్రం గౌరవం. ఎక్కడి నుంచి వచ్చింది గౌరవం మాకు? ఇంత ఇబ్బంది పెడతారా? పెండింగ్లో ఉన్న 1810 మినీ వర్కర్లకి క్వాలిఫికేషన్ రిలాక్సేషన్ ఇచ్చి మెయిన్ సెంటర్లుగా మార్చారు. ఓకే, దానికి మంచిది. హెల్పర్స్ ప్రమోషన్లో నిర్దిష్టమైన గైడ్లైన్స్లో మీరు ఇచ్చారు, అది కూడా ఓకే. పెండింగ్లో ఉన్న 164 సూపర్వైజర్ పోస్టులు ఇంతవరకు భర్తీ చేయాలి. దాని గురించి మేము చాలాసార్లు అడిగాము. మే నెల మొత్తం రోజులు సెలవులు ఇవ్వండి సార్ అని అడిగాము. ఏం సార్, గవర్నమెంట్ స్కూలు, ఎలిమెంటరీ స్కూల్ పిల్లలకి, కాలేజీ పిల్లలకి, హై స్కూల్ పిల్లలు మాత్రం సమ్మర్ హాలిడేస్ తీసుకుంటారా? అంగన్వాడీ స్కూల్కి వచ్చే పిల్లలకి మటుకు సమ్మర్ హాలిడేస్ ఉండదా? ఏమి వాళ్ళేం పెద్ద పిల్లలా? వాళ్ళకి కావాలి. మేము మనుషులం కాదా? మాకు కూడా ప్రాణాలు కదా. మరి మేము ఎండలకు తిరగాలా? తిరిగాము, కరోనా టైంలోనే తిరిగాము, ప్రాణాలకు తెగించి అందరికీ ఫుడ్ ఇచ్చాము, అందరినీ చూసుకున్నాము, అప్డేట్ చేస్తున్నాము, ఎక్కడైనా ఏదైనా రిమార్క్ ఉంటే అధికారులకు తెలియజేస్తున్నాము, అన్నీ చేస్తున్నాము. ఇంటి దగ్గర ఎవరికైనా నొప్పులు వస్తుంటే ప్రెగ్నెన్సీకి వాళ్ళని తీసుకెళ్ళి హాస్పిటల్ డెలివరీ చేస్తున్నాం. ఇంకా ఎంతవరకు మమ్మల్ని ఇట్లా చేస్తారు మీరు? ప్రీ స్కూల్కి ఇచ్చే బియ్యం, ఆయిల్, కందిపప్పు ఎలా సరిపోతుంది సార్ క్వాంటిటీ? ఏం సరిపోయింది? 75 గ్రాములు బియ్యమా? రండి, ఎవరు అధికారి వస్తారో నేను వండి పెడతాను. 75 గ్రాములు బియ్యము, 15 గ్రాములు కందిపప్పు, 5 గ్రాములు నూనె పోసి ఒక్క బిడ్డ తింటాడా? అడుక్కునేవాడు కూడా తిండి ఇలాంటి ఫుడ్. అలాంటి ఫుడ్ మేము పిల్లలకు పెట్టాలా? ఇది పౌష్టికాహారం అని మీకు పేరు పెట్టారా? అది క్వాంటిటీ పెంచండి సార్, క్వాలిటీ పెంచండి అని మేము అడిగితే దానికి నోరు మెదపరు. ప్రీ స్కూల్ బలోపేతం చేయాలి, ప్రీ స్కూల్ పిల్లలందరూ వందనం పథకాన్ని అమలు చేయండి అని అంటారు 5 సంవత్సరాల పిల్లలకి.
మరి ప్రైవేట్ కాన్వెంట్స్కి విచ్చలవిడిగా పర్మిషన్స్ ఇచ్చేశారు. అమ్మ ఒడి, తర్వాత అమ్మకి తల్లికి వందన పథకాలు ఎందుకు పెట్టారు? ఇదివరకు మాకు అంగన్వాడీ స్కూల్లో 15కి తక్కువ ఎక్కడ లేరు పిల్లలు, 15కి పైనే ఉన్నారు పిల్లలు. ఈరోజు అడుక్కుంటున్నాం ఇళ్ళకెళ్ళి, అమ్మ పంపించండి పంపించండి పంపించండి. ఏమంత భయంకరమైన దుస్థితికి తీసుకొచ్చారు మమ్మల్ని. ఏ గవర్నమెంట్ మమ్మల్ని ఆదరించింది? ఎవరు ఆదరించారు? ఎవ్వరు ఆదరించలేదు. అటు సెంట్రల్ గవర్నమెంట్ మొండిగా ఉంది, స్టేట్ గవర్నమెంట్ మొండిగా ఉంది. ఎలా కనిపిస్తున్నాం సార్? మేము 1,00,000 మందికి చిల్లర ఉన్నాము మాకు ఒక్క ఆంధ్రలోనే. మరి మొత్తం భారతదేశం మొత్తం మీద ఆలోచించండి ఎంతమంది ఉన్నాము. మీరు కనీసం అంటే ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఒక మాట విన్నారు సార్. నేను ఆల్రెడీ మీ క్యాంపస్కి వచ్చాను, నేను 2009లో వచ్చాను. నేను మీతో మాట్లాడాను, నా ఫేస్ మీరు చూస్తే మీకు అర్థమైతే నేను ఎవరినని. అప్పుడు నేను మీతో మాట్లాడాను సార్, ఇది 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 పాయింట్ టు పాయింట్, స్టెప్ బై స్టెప్ చెప్తూ వచ్చా. కార్యరూపంలో కనిపించాలి కంటికి అన్నారు. నేను మాట్లాడే ప్రతి మాట కార్యరూపంలో నాకు కనపడిందమ్మా అని అడిగారు. మీరు రాస్తారు కూడా పేపర్ మీద నా పేరు, నా అడ్రస్ మొత్తం. ఏం చేశారు? మీరు చేస్తారు, ఏదైనా ఒకటైనా అమలు చేస్తారంటున్నాం. నథింగ్, అసలు ఏమీ చేయలేదు. మీరు కామ్గా చేతులు కట్టుకొని కూర్చున్నారు. ఒకటి సార్ మాకు కావాల్సింది ఒక్కటి చెప్పండి, అంగన్వాడీ ఉద్యోగస్తులకి ఏమైనా గౌరవం ఉందా? ఉంటే ఆ గౌరవం ఏంటో మీ దృష్టిలో ఏంటో అది చెప్పండి. గౌరవం లేదా, ఎందుకు లేదా అది కూడా చెప్పేసేయండి. మేము సమ్మెలు చేయము, పోరాటాలు చేయము, ఏమీ చేయము, కామ్గా ఇళ్లలో ఉంటాము. మీరు చెప్పినట్టు మేము వినాలి అంటే మీరు కనీసం కడుపు నిండా ఆహారం మాకు పెట్టండి. ఇంట్లో పిల్లలకి భోజనం కడుపు నిండా పెట్టకపోతే మాకు నిద్ర పట్టదు. అడుక్కొచ్చేని పెడతాం మా పిల్లలకి. మీరేం పెడుతున్నారు? మిమ్మల్ని నమ్ముకొని ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఉద్యోగం చేస్తుంటే మీరు ఆదరించలేదు. గవర్నమెంట్ నుంచి వచ్చే కూడా తలుపేపించేశారు. అవి లేక ఇవి లేక ఏం చేయాలి? 4 గంటల దాకా బడిలో కూర్చొని 4 తర్వాత కూలి పనికి వెళ్ళాలా, పొలం పనులకి వెళ్ళాలా, రోడ్లు చిమ్మాలా, అడుక్కోవాలా? ఏం చేయాలి మేము? ఇదా మీరు చేస్తుంది? ఆలోచించి నిర్ణయం తీసుకోండి. కానీ ఇంత జరిగిన తర్వాత కూడా మీరు చేస్తారు, ఏదైనా మంచి మాట చెప్తారనే ఉద్దేశంతోనే మేము ఈ సబ్జెక్ట్ వచ్చి కూర్చున్నాము.